పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదే అంతా కలిపి 6,000 రూపాయలు. అది కూడా సంవత్సరానికి 3 విడతల్లో ఇస్తోంది. ఆ డబ్బును ఈ మధ్య టైం ప్రకారం ఇవ్వట్లేదు. బాగా ఆలస్యం చేస్తోంది. గతేడాది అక్టోబర్లో ఇవ్వాల్సిన 21వ విడత డబ్బును ఊరించి నవంబర్ 19న ఇచ్చింది. ఇప్పుడు ఫిబ్రవరి 21 నాటికి 22వ విడత డబ్బు ఇస్తుంది అనుకుంటే ఊరిస్తూనే ఉంది గాని ఎప్పుడు ఇచ్చేది చెప్పట్లేదు. చివరకు ఈ నెల ముగిసిపోయేలా ఉంది. దాంతో మార్చి మొదటి వారంలో డబ్బు అకౌంట్లలో జమ కావచ్చు అనే కొత్త వాదన తెరపైకి వస్తోంది. కానీ అదేమీ అధికారిక ప్రకటన కాదు. సోషల్ మీడియాలో అంచనా మాత్రమే. అసలు కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తోందో, ప్లాన్ ఏంటో తెలుసా? కేంద్ర ప్రభుత్వానికి ఉచిత పథకాలు ఇవ్వడం ఇష్టం లేదు. ముఖ్యంగా పీఎం కిసాన్ ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇది పైకి కనిపించని అతి పెద్ద భారం. ఏటా 9 కోట్ల మందికి 9,79,869 మంది 6,000 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే 56,000 కోట్ల రూపాయలకు పైగా మనీ కావాలి. ఇదొక్కటే పథకం అయితే భారం కాకపోవచ్చు. కానీ కేంద్రం స్వయంగా 620కి పైగా పథకాలను అమలు చేస్తోంది. వాటన్నింటికీ ఏటా డబ్బు సమకూర్చాలంటే సవాలే కదా. అందుకే మనీ సర్దుబాటు చేయడం కష్టమవుతోంది. ఇప్పుడు 22వ విడత పీఎం కిసాన్ మనీ ఇవ్వాలంటే కేంద్రం 18,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి. ఇదే సవాల్ అవుతోంది. అయితే కేంద్రం దగ్గర మరో ప్లాన్ ఉంది. పీఎం కిసాన్ పేరుతో నిజమైన రైతులు లబ్ధి పొందితే మంచిదే. కానీ దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు కాని వారు కూడా ఈ పథకం కింద అక్రమంగా లబ్ధి పొందుతున్నారు. ఒక సంవత్సరం నుంచి అనర్హులైన రైతుల పేర్లను తొలగించే పని జరుగుతూ ఉంది. ఇప్పటికే 1 కోటి మందికి పైగా రైతుల పేర్లను కేంద్రం తొలగించింది. ఇది ప్రతిరోజూ అన్ని రాష్ట్రాల్లో జరుగుతోంది. ఈ చిన్న లోపం కనిపించినా అనర్హులుగా తేల్చి పేరు తొలగిస్తున్నారు. ఇలా నెలకు 7 నుంచి 8 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగిస్తున్నారు. అందుకే ఈ పథకం మనీ రిలీజ్ చేయడానికి కేంద్రం ఆలస్యం చేస్తోంది. కేంద్రం పీఎం కిసాన్ 22వ విడత డబ్బును ఒక నెల ఆలస్యం చేస్తే దానివల్ల లబ్ధిదారుల జాబితా నుంచి కనీసం 7 లక్షల మంది పేర్లు తొలగిపోతాయి. తద్వారా కేంద్రానికి రూ.140 కోట్ల రూపాయలు మిగులుతాయి. అందుకే కేంద్రం ఫిబ్రవరి నెలలో మనీ విడుదల చేయట్లేదు. ఈ నెలాఖరున కొత్తగా ఎంత మంది పేర్లు తొలగించారో చూసుకుంటారు. ఆ తర్వాత ఎంత మనీ అవసరమో లెక్కలు వేసుకొని మార్చి మొదటి వారంలో 22వ విడత డబ్బును విడుదల చేయడానికి కేంద్రం రెడీ అవుతోందని తెలిసింది. నిజమైన అనర్హుల పేర్లు తొలగిస్తే సమస్య లేదు. కానీ పొరపాటున అర్హులైన రైతుల పేర్లు తొలగిస్తే ఇబ్బందే. అనర్హులైన రైతుల పేర్లను తొలగించేందుకు కేంద్రం పెద్ద ఎత్తున వెరిఫికేషన్ డ్రైవ్ నడుపుతోంది. దీని కారణంగా ప్రతి 4 నెలలకు సుమారు 30 నుంచి 35 లక్షల మంది అనర్హుల పేర్లను పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. అధికారిక pmkisan.gov.in వెబ్సైట్ డేటా ప్రకారం మార్చి 2025 వరకు 10,06,85,615 మంది పీఎం కిసాన్ లబ్ధిదారులు ఉండగా నవంబర్ 2025 నాటికి లబ్ధిదారుల సంఖ్య 9,35,79,869 మంది మాత్రమే. అంటే 8 నెలల్లో సుమారు 71 లక్షల మంది పేర్లను తొలగించారు. నవంబర్ 2025 తర్వాత మరో 3 నెలలు అవుతోంది కాబట్టి మరో 20 లక్షల మంది అనర్హుల పేర్లను తొలగించి ఉండొచ్చు. అనర్హులు ఎవరు? పీఎం కిసాన్ పథకం ప్రకారం 2019 ఫిబ్రవరి 1 తర్వాత భూమి కొన్న లేదా నమోదు చేసుకున్నవారు ఈ పథకానికి అనర్హులు. అలాగే ఒక కుటుంబంలో ఇద్దరు భర్త, భార్య ఇద్దరూ లబ్ధి పొందుతూ ఉంటే ఒకరిని అనర్హులుగా గుర్తిస్తారు. అలాగే భూమి రికార్డుల లెక్కలు తప్పుగా చూపిన వారిని కూడా అనర్హులుగా తేల్చేస్తారు. అయితే అనర్హులు కాని వారు తమ పేరును తొలగించకుండా చూసుకోవాలి. పొరపాటున తొలగిస్తే మళ్లీ ఈకేవైసీ చేయించుకొని లబ్ధి పొందాలి. అందుకు ఏం చేయాలో చూద్దాం. డబ్బు మిస్ కాకుండా ఇలా చేయండి. రైతులు ఈకేవైసీ చేయించుకోవడానికి pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళండి. అందులో ఫార్మర్స్ కార్నర్లోకి వెళ్ళండి. అక్కడ ఈకేవైసీ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేసి సర్చ్ క్లిక్ చేయండి. వెంటనే మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి. ఇది మీరు మొబైల్ ద్వారా చేయవచ్చు లేదా మీకు దగ్గర్లోని మీ సేవా కేంద్రంలో కూడా చేయవచ్చు. మీ సేవా కేంద్రానికి వెళ్లడం మేలు. ఎందుకంటే ఇందులో బయోమెట్రిక్ కేవైసీ అవసరం అవుతుంది.
దాన్ని మీ సేవా కేంద్రంలో చేయగలరు. ఫార్మర్ రిజిస్ట్రీ లేదా ఫార్మర్ ఐడి, ఇదో కండిషన్. ఇప్పటికే పీఎం కిసాన్ పొందుతున్న రైతులకు ఇది తప్పనిసరి కాదు. కేవలం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి ఇది అవసరం. 14 రాష్ట్రాల్లో అంటే ఏపీ, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, ఒడిశా, తమిళనాడులో రైతులకు ఐడి అవసరం. ఈ ఐడి కోసం స్థానిక వ్యవసాయ శాఖ లేదా మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు. వారు ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా రైతు ఐడిని సృష్టిస్తారు. అది పీఎం కిసాన్ పొందేందుకు వీలు కల్పిస్తుంది. స్టేటస్ చెక్ చేస్తూ ఉండండి. పీఎం కిసాన్ స్కీమ్లో మీ పేరును ఉంచారో, తీసేశారో తెలుసుకునేందుకు pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి నో యువర్ స్టేటస్ క్లిక్ చేయండి. తర్వాత ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. లేదా పీఎం కిసాన్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు లేకపోతే నమోదు చేయించుకోండి. ఆధార్, బ్యాంక్ లింక్, భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఏవైనా సమస్యలు ఉంటే సమీప మీ సేవా కేంద్రం లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించండి. ఇలా చేస్తే మీ 2000 రూపాయలు మిస్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో లబ్ధిదారులు 2000 రూపాయలు పొంది తీరాలి.